నమస్తే నాగూరు నావర్తకు స్వాగతం. డీటెయిల్ చూస్తే టీడీపీ అధికారంలోకి ఉంటే హింద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే వాళ్ళమని, హింద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన రెండవ రోజు పర్యటించారు. కుప్పం R&B అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాము 87% పనులు పూర్తి చేస్తే 13% పూర్తి చేయలేదని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇక రాష్ట్రాన్ని దోచుకోవడానికే వారు అధికారంలోకి వచ్చారని చంద్రబాబు అన్నారు. కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని ఈరోజు 30 సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి, మీకు ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? రౌడీజం పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రనైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు, అది నాసిరకం బ్రాంది, అది తాగతారు. ఇంకా వాడి ఆరోగ్యం పోయింది, మనకు శాంతి లేదు. అవునా కాదా? యువతను పెడదారిని పట్టించారు. ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం. 220 kVA సబ్ స్టేషన్ గాని, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గాని, ITI బిల్డింగ్ గాని, తాళబదుగూరులో జూనియర్ కాలేజ్ గాని, ఏపీ మోడల్ స్కూల్ గాని, అన్ని స్కూల్స్ కి ప్రహరీ గోడలు గాని, పాలారుపై చెక్ డ్యాములు గాని, టీటీడీ కళ్యాణ మండపాలు గాని, 1-2 కాదు, అన్ని పనులు మనమే చేశాం. కోర్టుకు పోయే పని. పల్నాడు జిల్లా క్రోసరులో కాసిం సైదా అనే యువకుడు నడి రోడ్డుపై పెట్రోలు డబ్బాతో నిరసన చేపట్టాడు. తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపినందుకు స్టేషన్కు పిలిచి స్థానిక ఎస్ఐ నరసింహులు తనపైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను నిర్దాక్షిణంగా ఛాతిపై బోటుతో కాలుతో తన్నాడంటూ నిరసనకు దిగాడు. జనసేన మద్దతు కోసం మాజీ మంత్రి నారాయణ పవన్ కళ్యాణ్ కు 30 కోట్లు, స్థానిక జనసేన నేతకు 20 కోట్ల ప్యాకేజీ ముట్టచెప్పారని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. నారాయణను జనసేనను హోల్సేల్ గా కొనేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు లేదంటూ టీడీపీ చేసే వ్యాఖ్యలను ఖండిస్తూ 2024 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుండి తాను పోటీ చేస్తానంటూ తేల్చి చెప్పారు. ఇక 200 కోట్ల రూపాయలతో రానున్న ఎన్నికలకు మాజీ మంత్రి నారాయణ సిద్ధమై ఇప్పటి నుంచే ధన రాజకీయాలను ప్రారంభించారన్నారు. టీడీపీ జనసేనలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో గెలుపుకు ఎంత కృషి చేసినా ఎన్నికల తర్వాత అదృశ్యమయ్యే నేతలను నమ్మకూడదని ప్రజలే గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కానీ సోదరుడికి ఒకటే చెప్తాను, నా పాపం రాజకీయాలలో 5-6 సంవత్సరాల నుంచి ఉన్నా, లోపల ఒకటి బయట ఒకటి. ఎందుకు సోదరా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, నారాయణ గారికి ఒక అలవాటు ఉంది. ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మరిస్తే నేను గెలుస్తాను, డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు. ఆయన ఏమి ప్రజల్లో తిరిగో 10 మందికి మంచి చేసో 10 మందికి సాయం చేసి కాదు. నాకు తరగనంత డబ్బు ఉంది. ఆ డబ్బుతో వెదజల్లైనా సరే 200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా, కేవలం ఒక 10,000 రూపాయలు ఫీజు పెంచితే నాకు 200 వచ్చేస్తుంది అన్న బడ్జెట్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి. ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే 30 కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని,
నీ కష్టార్జితానికి నీకు 20 కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని, మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు మీకు 20 పైన 30 మాట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అంతెందుకు తొందర, ఇంకో 15 రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు, నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు. కానీ సోదరుడికి ఒకటే చెప్తాను, నా పాపం రాజకీయాలలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్పష్టం చేశారు. కదిరిలో 2 సార్లు వైసీపీ గెలిచిందని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు సిద్ధారెడ్డి. ఇక పార్టీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరస్సు వహిస్తానన్నారు. కూడా ఆవేశపడద్దని మనవి చేస్తూ ఉన్నా. పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాలా. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టని కోట. వరుసగా 2 సార్లు గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం కదిరి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో. 3వసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉండే ఒకే ఒక కాన్స్టిట్యుయెన్సీ కదిరి నియోజకవర్గం. మరి ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాలకు తనను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారని బాలినేని తెలిపారు. అభ్యర్థుల ఎంపికను త్వరలోనే సీఎం జగన్ వెల్లడిస్తారని చెప్పారు. జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని తెచ్చుకోవడం జరిగింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. నియోజకవర్గం మారుతున్నారంటున్నారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. 4 డేస్లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు. ఒంగోలు నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపెట్టింది, చూస్తాను. సార్, కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో? ఇవన్నీ రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయం బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి, విద్వేషపూరిత ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. దీంతో ఆమెకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా ఆఫీస్ దగ్గర రావాలి. నందమూరి తారక రామారావు గారి తనయ, కేంద్ర మాజీ మంత్రివర్యులు ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.
రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని, ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇంకాస్త బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రెండవ కోణం, రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ నేను 22 జిల్లాలు పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. 2024 జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేస్తుంది. జనవరి 5న ఒంగోలు, 7న తిరువూరు ఆచంట, 9న వెంకటగిరి ఆళ్లగడ్డలో బాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక 10న పెద్దాపురం, టెక్కలిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తారు. జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్పై కసరత్తు చేశారు. రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతడి అరాచక పరిపాలన భరించలేక పోలీసులను, మీడియాను, ప్రజలను భయపెట్టి ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి పాలన కొనసాగిస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎమ్మెల్యేలను రౌడీలుగా తయారు చేసి సీఎం జగన్ నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె తెలిపారు. మన రాష్ట్రంలో యువతని తప్పుదావ పట్టించేలాగా, అసలు యువతకి రేపొద్దున భవిష్యత్తు లేకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే, మళ్ళీ ఏదన్నా ప్రజలు పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా యువత తప్పుదావ పట్టి డ్రగ్స్కి అలవాటు పడి భవిష్యత్తు లేకుండా తప్పకుండా ఇదైతే గ్యారంటీగా జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసిన ఒకే ఒక కార్యక్రమం ఏంది అంటే, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని రౌడీలుగా, గూండాలుగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా రౌడీయిజం చేయాలా, ఏ విధంగా గూండాయిజం చేయాలా, దానికి కావాల్సిన స్వేచ్ఛని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుండి అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక సీజ్ చేసిన గంజాయిని జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కి తరలించామని అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తెలిపారు. అయితే పట్టుకున్న గంజాయి దాదాపు 22 లక్షల రూపాయల విలువ చేస్తుందని పోలీసులు తెలిపారు. 11 గన్ని బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఈ మెట్ట ప్రాంతానికి అంటే రోడ్స్ వరకు ట్రాన్స్పోర్ట్ దాన్ని రహస్యంగా బయట తీస్తున్నారు. అక్కడికి ఒక బాధ ఊర్లో ఎవరు మరి పొలిటికల్ అండదండలు ఎవడైనా కూడా మరి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన సమయం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ మెట్ట ప్రాంతానికి అంటే రోడ్స్ వరకు ట్రాన్స్పోర్ట్ దాన్ని రహస్యంగా బయట. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కదిరి ఎమ్మెల్యే టికెట్ సిద్ధారెడ్డికి బదులు మల్బుల్కు పార్టీ కేటాయించడంతో 14 మంది సర్పంచ్లు 10 మంది ఎంపీపీలు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీలు రాజీనామాలు చేశారు. మరోవైపు పార్టీ శ్రేణుల రాజీనామాలపైన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్పందించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పాటించాలన్నారు. వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో తాడపల్లి నివాసంలో సమావేశమయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరతర అంశాలపైన పలువురు చర్చించారు. అయితే కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రికి సజ్జన్ జిందాల్ వివరించారు. జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక జేఎస్డబ్ల్యూ గ్రూప్లో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిలుగా నిలిచిపోతుంది జిందాల్ పేర్కొన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహిస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం అన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయని జిందాల్ సీఎంకు వెల్లడించారు. వచ్చే నెలలో దీని శంకుస్థాపనకు సన్నద్ధమవుతున్న వేళ ఆయన సౌర విద్యుత్ రంగానికి సంబంధించిన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని జిందాల్ తెలిపారు. తాను నామినేషన్ వేసిన ప్రతిసారి కొందరు ఓడిపోతానంటూ ప్రచారం చేసేవారన్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. తనను గుర్తించి ఎమ్మెల్యేగా చేసిన పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తమ ఆదినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోయినా కూడా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజలు తనకు అండగా ఉంటారని, వారికి తన వంతుగా ఎప్పుడు అండగా ఉంటానన్నారు. స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్. ద్వారకా తిరుమల మండలానికి చెందిన ఒక వ్యక్తి నుంచి 3 లక్షల రూపాయలు ఒరిజినల్ నగదు ఇస్తే 14 లక్షలు నకిలీ కరెన్సీ ఇస్తామని 4 వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గొల్లగూడెం సమీపంలో హోదా హోటల్ వద్ద నిందితులు కరెన్సీ మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు 4 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ముఠా నుంచి 13,96,000 నకిలీ కరెన్సీని, 4,000 అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా
చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇంపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమిగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అంతటా పారుపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడాన్ని వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, టీనర్స్పురంలో కేసులు ఉండడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, గజ్జల బ్రహ్మారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలను పీఎస్కు తరలించారు పోలీసులు. స్టేషన్కు తరలించి తమ అనుచరులను కొడుతున్నారని గజ్జల బ్రహ్మారెడ్డి వర్గీయులు అర్ధరాత్రి పీఎస్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్ కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని 2,000 నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్ఆర్ పెన్షన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపైన జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తాడపల్లిలో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెన్షన్ల కోసం నెలకు 1,950 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను కరపత్రాలు, వీడియో సందేశాలతో ప్రజలకు చేరవేయాలని, అమలులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవన్నీ కూడా ఈ షెడ్యూలింగ్ కి సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడం అన్నది ఒక ప్రధానమైన పాత్ర అవుతే, రెండోది ఈ న్యూ వెరిఫికేషన్, దాని ద్వారా అదనంగా 1,00,000కి పైగా పెన్షన్లు మళ్ళీ యాడ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జరిపించే కార్యక్రమం చూసుకో. తర్వాత కూడా చేసే కార్యక్రమం కూడా చూసుకో. ఇవన్నీ కూడా ఆయా సచివాలయ పరిధిలో నుంచి, ఆయా మండల పరిధిలో నుంచి 3వ తారీఖున షెడ్యూల్ చేసిన మండలంలో ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు బాపట్ల జిల్లా చీరాలలో మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఒక ఇంట్లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా కోడి పందాలు నిర్వహించేందుకు ఇంట్లో దాచి ఉంచిన 133 కోడికత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల నిర్వాహకులు పిచ్చయ్య, శ్రీనివాసులను ఇరువురు వేటపాలెం పోలీసులను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. అయితే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక పేకాట, కోడి పందాల చట్ట వ్యతిరేకమైన జూదాలు నిర్వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వేటపాలెం ఎస్ఐ సురేష్ హెచ్చరికలు జారీ చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోనే ఎటువంటి కోడి పందాలు కానీ పేకాట వాటికి పరిచయం లేదు. ఈరోజు జనరల్ చెకింగ్లో భాగంగా ఒకరింట్లో కోడి పందాలు వేయడానికి ఉపయోగించే ఒక 133 కోడి కత్తుల్ని తీసుకొని సీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోనే ఎటువంటి కోడి పందాలు కానీ పేకాట వాటికి పరిచయం లేదు. ఈరోజు జనరల్ చెకింగ్లో భాగంగా ఒకరింట్లో కోడి పందాలు వేయడానికి ఉపయోగించే ఒక 130
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో చేరారు వైసీపీ నాయకులు. తనకల్లు మండలం గుంజువారిపల్లికి చెందిన దేశాయి విదుర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని కందికుంట్ల వెంకట ప్రసాద్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా శ్రీ బోయగొండ గంగమ్మ దేవస్థానంలో ఉండి లెక్కింపులో దేవస్థాన ఆదాయం 50 రోజులకు గాను నగదు రూపంలో 46 లక్షలు 52 గ్రాముల బంగారం 480 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఈరోజు బోయకొండ గంగమ్మ వారి ఆలయంలో ఉండి లెక్కింపు జరిగింది. 8/11/2023 నుంచి 28/12/2023 50 రోజులైంది. 50 రోజులకు గాను ఈరోజు ఉండి కలెక్షన్ బోయకొండ గంగమ్మది 46,04,420 రూపాయలు. మరి అదేవిధంగా రణబేరి గంగమ్మ గుడిది 34,850 రూపాయలు వస్తే అమ్మవారికి బోయకొండ గంగమ్మ వారికి బంగారు రూపంలో 52 గ్రాములు, వెండి రూపంలో 480 గ్రాములు, అదేవిధంగా విదేశీ కరెన్సీ సౌదీది 5 రియాల్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ బోయకొండ మా పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. మరీ ముఖ్యంగా మా పాలకవర్గం రానిచ్చి రోజువారీ ఆదాయం పెరుగుతున్నది. మా శక్తి వంచన లేకుండా ఈ ఆలయ అభివృద్ధికి మా పాలకవర్గము కృషి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ సమీపంలో ఉన్న సంచార జాతర కుటుంబాలను భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఖాళీ చేయించారు. అదే ప్రాంతంలో ఉన్న భూమి యజమాని రాకపోకలకు దారి చూపించాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు ఖాళీ చేయించారు. ఇక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో తెల్లవారుజామున 5 గంటల సమయంలోనే ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుకాణాలు తొలగించి సంచార జాతరను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఒక పిటిషనర్ అప్రోచ్ అయిన దాని మీద అదంతా కూడా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఒక సహకారంతో నాయుడుపేట పురపాలక సంఘంలో ఉన్న 16 మంది ఈ నక్కల కమ్యూనిటీ వారి యొక్క షాపులన్నీ ఖాళీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా గాంధీ పార్క్ వద్ద, పివిఎస్ హాస్పిటల్ ముందు, అన్నా క్యాంటీన్ వద్ద గౌరవంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మంచి సెంటర్లు. దయచేసి నా అప్పీలు ఈ నకల కమ్యూనిటీ వాడికి మరీ విజ్ఞప్తి, ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ వాళ్ళు కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరంలో ఉండే పివిఎస్ హాస్పిటల్ ముందు పెట్టుకోవచ్చు, అన్నా క్యాంటీన్ వద్ద పెట్టుకోవచ్చు, గాంధీ పార్క్ వరకు పెట్టుకోవచ్చు. గాంధీ పార్క్ విస్తృతంగా వేలాది మంది వస్తున్నారు రోజు, అక్కడ కూడా చక్కగా వ్యాపారాలు జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోవాలా. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మాత్రమే పాటిస్తున్నాము. ఎవరికి కమ్యూనిటీ వాళ్ళని తీసేయాలని కానీ అలాంటి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరు న్యాయవాదులు 7వ రోజున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు తీరని నష్టం వాటిల్లే విధంగా జీవోలు విడుదల చేయడంపై ప్రభుత్వం ఆలోచించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను రద్దు చేయాలన్నారు. న్యాయవాదుల రీలే దీక్షలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మద్దతు పలికారు.
న్యాయవాదుల ఐక్యత ప్రజా వ్యతిరేక చట్టం ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు అన్యాయంగా వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేసే వరకు ఆ ఉద్యమం ఆగదు. దీన్ని వెంటనే రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలి. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల భూ హక్కులను ఆస్తి హక్కులను హరించే విధముగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. న్యాయవాద వృత్తి మరియు చట్ట పరిధిలో ఈ వ్యతిరేక చట్ట పరిధికి రాదు. దీన్ని వెంటనే రద్దు చేయాలని వివిధ సంఘాలు వివిధ వ్యవస్థలో ఇంత నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ పట్టించుకోకుండా కనీసం హామీలు కూడా ఇవ్వకుండా మాకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. మా ఇబ్బందుల వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి మా న్యాయమైన ఈ కోరికలను ఆమోదించకపోతే ఈ నిరసనను ఇలాగే కొనసాగిస్తూ ఇంకా వివిధ రూపాల్లో మా నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది. కావున నేను ఈ ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏమనగా దయచేసి ఈ చట్టంలోని కష్ట నష్టాలను గమనించి మరొకసారి సమీక్ష జరిపి దీనిని రద్దుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని మా న్యాయవాదుల సంఘం అందరి తరఫున తెలియజేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు 101 కొబ్బరికాయలు కొట్టారు. ఇక అనంతపురం జిల్లా నిజవల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నిజవల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో జగన్ పరిపాలనా విధానాలు నచ్చక నిజవల్లికి చెందిన 11 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. ఇక ఉమామహేశ్వర్ నాయుడు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మన ప్రాంతం మన ఊరు భావితరాలు బాగుపడాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడును గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం నిజవల్లి గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు నిజవల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి సైకిల్ అసెంబ్లీలోకి పంపించాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిజవల్లి ఆంజనేయ స్వామి దగ్గర గ్రామస్తులందరూ ముక్కుకొని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం చేసి 101 టెంకాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్ర భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ ఆకాంక్షించి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నిజవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విజయవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ చెప్పారు. వైసీపీ నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ప్రత్యేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు బాబు సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది 30 తారీఖులో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ పర్యటనకు రావడం జరిగింది. 28వ తారీఖు గుడిపల మండలంలో భారీ బహిరంగ సభ అద్భుతంగా సక్సెస్ అయింది. రోడ్ షో కానీ ప్రతి ఒక్కటి ప్రజలు నీరాజనం పడుతున్నారు. మరీ మహిళలు అయితే హారతలు ఇస్తూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అలాగే బహిరంగ సభ తర్వాత టౌన్లోకి వచ్చేటప్పుడు కూడా 10:30 కూడా ప్రజలు ఆడవాళ్ళు హారతలు బట్టి సార్ని ఆహ్వానించడం జరిగింది. ఇదే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించబోతున్నారనే దానికి నిదర్శనం నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు శాంతిపురం మండలం అలాగే రామకుప్పం మండలంలో బహిరంగ సభలు, జనసేన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం, అలాగే సాయంత్రం బూత్ కన్వీనర్స్, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. రేపు టౌన్ టెంపుల్ విజిట్, మసీద్ విజిట్, తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేయటం, ఆ నెక్స్ట్ మల్లానూరులో భారీ బహిరంగ సభ, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిపోవడం జరుగుతుంది. జనసేన నాయకుల పరిచయ కార్యక్రమంలో ప్రత్యేకత 100% వాళ్ళ వరకు ఎక్స్క్లూజివ్లీ
పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జనసేన నాయకులందరూ కూడా నిన్న జనసేన పార్టీ కార్యాలయం కూడా టౌన్ పార్టీ కార్యాలయం కూడా విజిట్ చేశారు సారు. అలాగే వీళ్లతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పొత్తులో ఎలా ముందుకెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతపురం జిల్లా కోడేరు మండలంలో ఎవరికి అనుమానం రాకుండా బొలెరో వాహనానికి చుట్టూ టార్ఫిలిన్ కట్టి రన్నింగ్ వాహనం లోపల పేకాట ఆడుతున్న 16 మంది పేకాట రాయలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడూరు ఎస్ఐ సత్యనారాయణకు అజ్ఞాత వ్యక్తి ద్వారా సమాచారం రావడంతో పోలీసులు జల్లిపల్లి టోల్ గేటు వద్ద బొలెరో వాహనంతో సహా 16 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నారు. ఇక పేకాట రాయల నుంచి బొలెరో వాహనం 1,45,000 నగదు 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కనపడండి వీడియోలంతా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో హౌసింగ్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి చేతివాతం ప్రదర్శించారు. ప్రభుత్వం సరఫరా చేసే సిమెంటు బస్తాలతో తన సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. వైసీపీ మండల కన్వీనర్కు సమీప బంధువు కావడంతోనే హర్షవర్ధన్ రెడ్డి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. హర్షవర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న నివాసంలో ప్రభుత్వం సరఫరా చేసే సిమెంటు బస్తాలను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గుర్తించారు. 100 ప్రభుత్వ సిమెంటు బస్తాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బొల్లినేని వాటిని బహిరంగపరిచారు. ప్రజాధనాన్ని లూటీ సొంత గృహ నిర్మాణాన్ని చేపడుతున్న వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ వైసీపీకి సంబంధించిన మండల కన్వీనరు బంధు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు. మొత్తం గవర్నమెంట్ సిమెంట్ వాడేసి ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఇక్కడ చూడండి. దాదాపుగా 100 బస్తాలు మొత్తం గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ మాత్రమే వాడాలి. పోర్ట్లాండ్ పజలూన్ సిమెంట్ ఇది దాల్మియా కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ సిమెంట్ ఇది. దీన్ని అతను సొంత ఇంటి కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో ఎంత పబ్లిక్గా లూటీ చేస్తున్నారో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి అందరికి కూడా నేను కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వంలో కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా 3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. అతని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అతను వర్క్ ఇన్స్పెక్టర్, ఇది హౌసింగ్. తిరుపతి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బాబు రాకతో కురబ కులస్తులు తమ కులదేవతకు మొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తలపై టెంకాయలు కొట్టుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అటు రేపు పర్యటనలో భాగంగా చంద్రబాబు కుప్పం ముఖద్వారం దగ్గర ఉన్న కనక జయంతి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. మా కురుబ కులస్తులు అక్కడ చంద్రబాబు మాకు కనక జయంతి విగ్రహం తీయించినాడు. ఇంతవరకు ఎక్కడ కానీ మా క్యాస్ట్ వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ విగ్రహం పెట్టలేదు. సార్ ఓపెనింగ్ చేయలేదు. రేపు 12 గంటలకు సార్ విగ్రహం ఓపెనింగ్ చేస్తారు. అక్కడ మేము కలశాలతో ఊరేగింపుతో తర్వాత మా దేవుణ్ణి ఊరేగింపు చేసుకొని
మేము ఉత్సాహాలు కట్టుకొని ఎక్కువ మంది భారీ సంఖ్యతో 5,000 మందితో మేము ప్రోగ్రామ్ చేపిస్తాము. అక్కడ తల మీద మా కులదైవమైన తలపైన టెంకాయలు కొడతాము సార్. మేము ఎప్పుడైతే మేము కురుబాస్ కులస్తులు మాకు 7 ఏళ్ళకి ఒకసారి మేము పూజ చేస్తాము. అప్పుడు మేము తలపైన టెంకాయలు కొట్టుకునేది మాకు అప్పుడు ఇంకా వాస్తవం ఉంది. ఎవరు కొట్టుకోరు, మేము మా కులస్తులు మాత్రం టెంకాయలు కొట్టుకుంటారు సార్. మేము దేవుళ్ళు మేము ఫస్ట్ తల మీద టెంకాయలు కొట్టుకునేది మేము ఎప్పుడు మా సాంప్రదాయం ఉంటుంది సార్. మా కురుబాస్తులకి కురుబ కులస్తులు అక్కడ చంద్రబాబు మాకు కనక జయంతి విగ్రహం తీయించినాడు. ఇంతవరకు ఎక్కడ కానీ మా క్యాస్ట్ వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ విగ్రహం పెట్టలేదు సార్, ఓపెనింగ్ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని విశాఖ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య ఫీడర్లు ఉంటాయి. ఆరోగ్య ఫీడర్లను ఏమైనా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా పూర్తి స్థాయి వైద్యం అనేది పేదవాడికి ఎవరు అందటం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఇవాళ ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య మిత్రాలకి జీతాలు పెంచుతామని చెప్పి ప్రకటన పలికాడు ముఖ్యమంత్రి పాదయాత్రలో. 4 ఏళ్ల 10 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. కనీసం ప్రజారోగ్యం గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్షన్లో రేపు మళ్ళీ ఎలాగ నెగ్గాలి అనేటువంటి బాధలు ఉన్నాడు తప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కానీ, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె గురించి కానీ, అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెల గురించి కానీ, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి కానీ ఈ ముఖ్యమంత్రి శ్రద్ధ లేదు. మరి 4.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం జనసేన పార్టీ ఎక్కడ వెన్ను చూపకుండా, ఏ స్థాయిలో లొంగిపోకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా పోరాటం చేశాం. ఈ పోరాటంలో విశాఖపట్నానికే ఒక దిక్సూచిగా తలమానకంగా మన జనసేన పార్టీ తరఫున పీతల మూర్తి యాదవ్ గారు ఒక ఫ్లాగ్షిప్ పోరాటాన్ని అంటే ముందుండి నడిపించే పోరాటాన్ని చేసేందుకు పార్టీ తరఫున ఆయన అభినందిస్తూ ఇంకొక 3 నెలల పాటు ఈ పోరాటం ఉధృతం చేస్తాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దింపి మరి వచ్చే 2024 క్యాలెండర్లో సుపరిపాలన అందించడానికి జనసేన పార్టీ. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానం ఫిబ్రవరిలో అనంత బాలోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే అనంత పిల్లల పండుగ సీజన్ 4ను విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. దేశభక్తి గేయాలు, నాటికలు తదితర ఈవెంట్లతో 3 రోజుల పాటు అత్యంత ఉత్సాహభరితంగా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఉత్సాహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను డిఈఓ అభినందించారు. 2024 పేరుతో ఈ అనంత బాలోత్సవ కమిటీ చేస్తున్నటువంటి కృషికి ముందుగా నా యొక్క అభినందనలు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం కోసం దాదాపు 31 ఈవెంట్స్లో పిల్లల్లోని వారి యొక్క టాలెంట్ 31 రకాల ఈవెంట్స్ను నేను దీనిలో ప్రవేశపెడుతూ మర్చిపోతున్న కొన్ని కళలను మళ్ళీ గుర్తు చేస్తూ, ఉదాహరణకు ఏకపాత్రాభినయం, మూకాభినయం చాలామందికి తెలియదు. వాటిని మళ్ళీ గుర్తు చేస్తూ ఇటువంటి ఒక మంచి కళలను వారికి పరిచయం చేస్తూ పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ కమిటీ చేస్తున్న కృషికి చాలా సంతోషం. కాబట్టి పిల్లలు వీలైనంత ఎక్కువ మంది ఇందులో పాల్గొని వారి టాలెంట్ను నిరూపించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాలోత్సవాలు వచ్చేసి ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో మన అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో న్యూ టౌన్ దగ్గర జరుగుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది పిల్లలు ఉత్సాహంగా ఇందులో పాల్గొని వారి యొక్క టాలెంట్ను, వారిలో అంతర్గతంగా దాగి ఉన్న కళల పట్ల ఆసక్తిని ప్రదర్శించవలసిందిగా నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
2024 మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికారం చేపట్టాక హామీని తుంగలో తొక్కారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ హెచ్డి కాలనీలోని ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యాన్ని తాగి అనేక కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయని మహిళలు వాపోయారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డికి చాలా హామీలు ఇచ్చారు. అదే నవరత్నాల్లో కూడా మద్యాన్ని కూడా ఒక ఇదిగా చేసి దాన్ని దశల వారీగా అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రెండోసారి 2024 వరకు కూడా అది ఏమీ చేయకుండా అలా వదిలేయడం చాలా దుర్మార్గం. పట్టించుకోకుండా వదలడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మద్యాన్ని వెంటనే నిషేధించాలని ఎప్పటి నుంచో పోరాటాలు మహిళలు చేస్తున్నప్పటికీ కూడా మద్య నిషేధాన్ని ఏమీ చేయకుండా ఆ మద్యాన్ని ఆదాయ వనరులుగా సృష్టించుకొని దానికోసం ఆదాయం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కాబట్టి వెంటనే ఏంటంటే మాకు మద్యాన్ని ఎక్కడ ఉంచడు, అన్ని చోట్ల అరికట్టేస్తారు. రాష్ట్రం మొత్తం మద్యం లేకుండా చేస్తారు. ఓన్లీ 5 స్టార్ హోటల్స్ లోనే మద్యాన్ని ఉండేటట్టు చూస్తాను అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి వెంటనే మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శివపురం వద్ద నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు చంద్రబాబు. ఇంటి నిర్మాణం గురించి చంద్రబాబుకు టీడీపీ నేతలు వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు టీడీపీ శ్రేణులు. సార్ అదే లైవ్ లో కన్ఫర్మ్ ఏపీలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు. తమను పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. సిపిఎం నాయకులు ధర్నాలో పాల్గొని పారిశుద్ధ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఒక 4 రోజుల నుంచి రోడ్డు మీద పట్టాలి మమ్మల్ని అనుకోవట్లేదు. మీ జగన్ అన్న ఆ రోజు అయితే మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పారు కానీ మమ్మల్ని అయితే వదిలేసేది. మాకు రావాల్సిందని రావాలని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా రోజు 4వ రోజు చేరింది. నిన్న చర్చలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వంతో. ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం కాకుండా ఇతర విషయాలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి సురేష్ గారు తెలియజేశారు. మా ప్రతినిధులు కూడా తెలియజేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో ప్రధానమైనటువంటి సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా అమలు చేస్తామని చెప్పన్నాడు. దీని పట్ల స్పష్టత రాలేదు. అట్నే పర్మనెంట్ చేస్తామని చెప్పన్నాడు. దీని పట్ల కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ 2 ప్రధానమైన డిమాండ్లు ఈ కాకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడారు. ప్రధానంగా ఆర్థికంగా కార్మికులు నేరుగా లబ్ధి చేకూరేది సమాన పని సమాన వేతనం ఇవ్వాలి లేదా పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసి పర్మనెంట్ కార్మికులకు ఎన్ని రకాల బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలని. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నియోజకవర్గంలోని శాంతిపురంలో బాబుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. హారతులు, నృత్యాలతో మహిళలు బాబుకు ఘనస్వాగతం పలికారు. అయితే ఈ ర్యాలీలో వైజాగ్ నుంచి వచ్చిన శ్రావణ్ కుమార్కు బాబు టాటూను తన గుండెపై వేసుకుని అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో శ్రావణ్ కుమార్ ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ 360 నిజం ఆలోచనను మారుస్తుంది.